హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ములక్కాయ కర్రీ చేశానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా పల్లీలు, కొబ్బరి, గరం మసాలా వేయించి పెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీకి పట్టుకోవాలి. అంతవరకు నేను ములక్కాయలను ఉడికించి పెట్టుకుంటున్నాను. 10 మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బొగాని పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, పోపు దినుసులు వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. దూరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. దూరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అడుగంటకుండా 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 4 టమాటాలు అయితే సరిపోతాయండి. వేసుకొని ఉడికేదాకా కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాలు ఆగి చూడండి, ఉడికిపోయిందండి. టమాటాలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీకి పట్టుకున్నాం కదా, పల్లీల పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్లోనే ఉడికించుకోవాలండి. ఇప్పుడు పల్లీల పేస్ట్ వేసి కలుపుకోవాలి. పల్లీలు, గరం మసాలా అన్నీ ఒకేసారి మిక్సీకి పట్టుకున్నాను. వీటిని ఆయిల్లోనే ఉడికించుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ములక్కాయలని వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయలను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. ములక్కాయలు ముందుగానే ఉడికించుకుంటే తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అసలు చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.